హాయ్ అండి, అందరికీ నమస్కారం. లీలాకృష్ణ ఆరోగ్య సూత్రాల ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో ముల్లంగి రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. అందుకు ఫస్ట్ ఏం చేయాలంటే ముల్లంగిని తీసుకుంటాం. ఈ ముల్లంగి భూమిలో ఉంటుంది కాబట్టి దీన్ని చక్కగా నీట్గా కడిగేసుకోవాలి, ఎలాంటి మట్టి లేకుండా. ఇలా కడిగేసుకున్న ముల్లంగిని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకుంటాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఈ 4 ముల్లంగిలు తీసుకున్నాను నేను. దానికి ఒక టమాటా అనేది తీసుకుంటున్నాను. ఇలాగ టమాటాను కూడా నీట్గా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మన ముల్లంగి రోటి పచ్చడికి కావాల్సిన పదార్థాలు ముల్లంగి, టమాటా, పచ్చిమిర్చి, ధనియాలు, తర్వాత చింతపండు, వెల్లుల్లి, సాల్ట్, కొంచెం జీలకర్ర. ఇవండి ముల్లంగి రోటి పచ్చడికి కావాల్సిన పదార్థాలు. ఇలాగ నీట్గా కట్ చేసేసుకొని మనం పెట్టేసుకుంటాం అన్నమాట. ముల్లంగికి చాలా మంచి గుణాలు అనేవి ఉన్నాయండి. అప్పుడప్పుడు ముల్లంగి దొరికినప్పుడు తినండి. మంచి అంటే మన శరీరానికి మంచి చేసే గుణాలు ఎక్కువగా ముల్లంగిలో ఉన్నాయి. డైట్ చేసేవాళ్ళు కూడా ముల్లంగి జ్యూస్ అనేది తాగడం వల్ల చాలా మంచిగా వెయిట్ లాస్ అనేది అవుతారు. ఇలాగా పాత్ర పెట్టేసుకొని నేను కొబ్బరి నూనె యూస్ చేస్తాను. కొంచెం కొబ్బరి నూనె వేసి ఫస్ట్ ముల్లంగిని గోల్డెన్ కలర్లో వచ్చేటట్లు వేయించుకోవాలి. అలా కొద్దిగా టైం పడుతుందండి, ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. అందుకే ముల్లంగిని సపరేట్గా వేయించేసుకోవాలి. ఇలాగా ముల్లంగి వేసేసుకొని నూనెలో వేయించేసుకుంటాం. ఇలాగ వేగిన తర్వాత ముల్లంగి వేగిన తర్వాత ఒక పక్కకి పెట్టేసేసుకొని పచ్చిమిర్చి, టమాటా మిగతావి కూడా వేసేసుకొని వేయించేసేసుకోవచ్చు. ఇలా అండి, ఇలా ఇలా గోల్డెన్ కలర్లో వచ్చినప్పుడు ఇలా పక్కకు నెట్టేసి మిగతా టమాటా, పచ్చిమిర్చి కూడా వేసి వేయించేసుకుంటాం. ఇలా పచ్చిమిర్చి మనము ఎప్పుడన్నా వేసినప్పుడు ఆయిల్లో ఇట్లా పగిలిపోతుందండి, టపటప పగిలిపోయి చిందులు అనేది నూనె చిందులు అట్లా పడతా ఉంటాయి. పచ్చిమిర్చికి ఏం చేయాలంటే మధ్యలో ఘాటు పెట్టాలండి. ఘాటు పెడితే పచ్చిమిర్చి పగలదు, నూనెలో వేసినా పగలదు. ఎందుకంటే దాని పొట్ట అనేది నూనెలో ఇట్లాగా వేయడం వల్ల మనము ఆ హీట్కి పగులుతూ ఉంటుంది. మనం ఘాటు పెట్టేస్తాం అనుకోండి పచ్చిమిర్చికి, ఇంకా అలా మన మీద చిందులేం పడవు. ఇలాగా చింతపండు, అలా పచ్చిమిర్చి, టమాటా కూడా వేసుకున్న తర్వాత వేగిన తర్వాత చింతపండు, ధనియాలు, జీలకర్ర కూడా ఇలా కొంచెం ఒక పక్కకు నెట్టేసేసి ఇలాగ అదే నూనెలో వేయించేసేసుకుంటాం. ఇలాగా ఏం చేసుకొని ఫస్ట్ ధనియా, జీలకర్రని కొంచెం రుబ్బుకుంటామండి. దీన్ని రుబ్బడం అంటారు, దంచడం కాదు. దంచితే చిందులు మీద పడతాయి, రుబ్బాలి. తర్వాత మనం పచ్చిమిర్చి, చింతపండు వేసేసుకుంటాం ఇలాగా. తర్వాత వెల్లుల్లి, తర్వాత ముల్లంగి ముక్కలు కూడా వేసుకొని చక్కగా దంచేసేసుకోవడమే. రోటి పచ్చళ్ళు ఏంటంటే కొంచెం టేస్ట్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది. అదిగాక మరీ మెత్తగా అవ్వదు. అంటే మనం ఏమేమి యూస్ చేసామనేది కూడా కొంచెం టేస్ట్ చేయడానికి బాగుంటుంది. అదే మిక్సీ అనుకోండి చాలా మెత్తగా అయిపోతుంది. ఎంత బరకగా వేసుకున్నా రోటి పచ్చడి టేస్ట్గా అనిపిస్తుంది. కాకపోతే ఒక పావు గంట అనేది కొంచెం లేట్ అవుతుందేమోనండి. ఇవన్నీ ఇలా దంచుకొని కూర్చొని ఇచ్చేస్తానికి అది ఒక 2 మినిట్స్లో అయిపోతుందేమో, అంతే. దానికి దీనికి తేడా. కానీ రోటి పచ్చడి బాగా టేస్ట్గా అనిపిస్తుంది. ఇలాగా దంచుకున్న మన ముల్లంగి రోటి పచ్చడికి తాలింపు పెడుతున్నాం. ఇలాగా కొంచెం కొబ్బరి నూనె తీసేసుకొని దానిలోకి ఇంకా మామూలు తాలింపు గింజలు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కొంచెం వెల్లుల్లి కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇలా వేసేసుకొని తాలింపు వేసుకోవడమే, అంతే. సింపుల్గా అయిపోతుంది. ముల్లంగిలో చాలా మంచి గుణాలు ఉన్నాయండి. ముల్లంగికి కూడా భూమిని చదును చేసేంత, ఎంత గట్టి నేలైనా, అంటే చౌడు నేలలు అలా అంటారు కదా, గట్టి నేలలు, చాలా గట్టి నేలనైనా కానీ ముల్లంగిని చదును చేసేది, అది ముల్లంగికి చదును చేసే గుణం ఉంటుందంట. అంటే భూమిని లూజు చేయడం. అలాంటి మంచి ముల్లంగి మన బాడీకి చాలా యూజెస్ అనేవి ఉన్నాయి ముల్లంగి ద్వారా. కాబట్టి దొరికినప్పుడల్లా ముల్లంగిని తినండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలాగ తాలింపు వేసుకున్న పచ్చడిని ఇంకా అయిపోయింది, ఇంతే. ఇంకా టేస్ట్ చేయడమే.
ఇంత చక్కగా మనము ఎప్పుడన్నా అంటే రోజు మనకి కుదరపోయినా ఎప్పుడెప్పుడన్నా ఖాళీగా దొరికినప్పుడు ఇట్లా చక్కగా చేసుకొని తినడం వల్ల మనకు ఆరోగ్యానికి ఆరోగ్యం, మనకి సంతోషానికి సంతోషం అనేది లభిస్తుంది. మీరే కాదండి, పిల్లలకు కూడా అలవాటు చేయండి. కాకపోతే కొంచెం కారం తగ్గించేసి, పిల్లలు కారం తినరు కాబట్టి కొంచెం కారం తగ్గించేసేసి పిల్లలకు కూడా పెట్టండి. పిల్లలు కూడా చక్కగా చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తే వాళ్ళకి బాగా అలవాటు అవుతుంది. మా లీలాకృష్ణకు కూడా మేము ప్రతిదీ టేస్ట్ చూపిస్తాం. వాడు కొంచెం అన్నా తిని పక్కకి వెళ్ళిపోతాడు, అంతా తినలేకపోయినా కానీ. ప్రతి ఒక్కటి టేస్ట్ చేయడం వల్ల ఏంటంటే వాడికి పెద్ద అయ్యే కొద్దీ మనం ఇబ్బంది పడకుండా ఉంటాం. ఫుడ్ పెట్టే విధానంలో ఇప్పుడు చాలామంది ఫుడ్ తినే వయసు అంటే 3 సంవత్సరాలు అనుకోండి. మా వాడికి సంవత్సరం 7 నెలలు. 3 సంవత్సరాలు అనుకోండి. అప్పుడు ఏంటంటే పిల్లలు ఆటల్లో పడి ఫుడ్ తినరు. చాలామంది మదర్స్ ఏంటంటే చాలా ఇబ్బందులు పడతారు ఫుడ్ పెట్టేదానికి. వాళ్ళు తినరు. అందుకని మనం చిన్నప్పటి నుంచే మనము ఉంటాం కాబట్టి, ముగ్గురు నలుగురం ఫ్యామిలీలో ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరు తినేటప్పుడు ఏంటంటే వాళ్ళకి అలవాటు చేసేస్తే వాళ్ళకి కూడా అలవాటు అయిపోతుంది. అట్లాగా చక్కగా అన్నీ ఫుడ్ ఫ్లేవర్స్ అనేవి పిల్లలు కూడా నేర్చుకుంటారు.